కేసీఆర్ గారిని నిరాహార దీక్ష సందర్భంలో అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టినప్పుడు జయశంకర్ గారు పాపం ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని ఖమ్మం పోయిండు. అక్కడ చాలా కల్లోలము, చాలా కుట్రలు ఇవన్నీ జరిగిన సమయంలో ఒక కన్న తండ్రిలాగా కాపాడుకున్నాడు కేసీఆర్ నాయన అక్కడ. ఆ తర్వాత మళ్ళీ నిరాహార దీక్ష ముగింపప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య వచ్చి నిమ్మరసం ఇస్తారు. కేసీఆర్ గారు ఏమన్నారో తెలిసిన, నాకు రోషయ్య వద్దు, ఎవరొద్దు, నాకు నిమ్మరసం ఇవ్వాల్సింది జయశంకర్ గారు అన్నాడు. జయశంకర్ గారు కేసీఆర్ గారికి నిమ్మరసం ఇచ్చి తల నిమిరి ఆశీర్వదించారు. ఇవాళకి ఆ దృశ్యం నా కళ్ళల్లోంచి పోదు. అది గొప్ప చారిత్రాత్మక దృశ్యం. అది దుఃఖం వస్తుంది, సారి యాదికి వస్తే దుఃఖం వస్తుంది. ఆ కన్నీటి పొరల మధ్య నాకు ఇప్పటికి కూడా ఆ దృశ్యం కదలాడుతుంటుంది. ఉద్యమం అంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం, స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం, సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం, స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం, ఆంధ్రవలస పాలనకు ఇది అంతిమ చరణం, చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం, ఆ ఉదయంలో ధ్వనించును, ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు ఓసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు.